పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ వేసి ముక్కలకి ఉప్పు కారం పట్టేలా బాగా కలపాలి. ఇలా కలిపిన పచ్చడిని బాగా అదిమి గిన్నెపైన మూత పెట్టి 3 రోజులు ఊరనివ్వాలి. ఇలా ఊరిన పచ్చడి 3వ రోజు బాగా కలిపి జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు గురువార టాక్స్ 15 బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి ఆంధ్ర స్టైల్ మాగాయ పచ్చడి. ఈ పచ్చడి తయారు చేయడం కోసం ఏఎస్ బ్రాండ్ వేరుశనగ నూనె వాడుతున్నాను నేను. అందుకోసం ఫస్ట్ అయితే పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులోకి 1/2 లీటర్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇలా వేడవుతూ ఉంటుంది. ఈలోగా మెంతుల ఆవాలు వేయించేసుకుందాం. చూడండి, ఇలా దోరగా వేయించుకోవాలి. మెంతుల ఆవాల్ని 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కళ్ళుప్పును కూడా బాగా ఎండలో ఎండబెట్టి ఉప్పును కూడా మెత్తగా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/4 కేజీ వెల్లుల్లిపాయలు పొట్టి తీసేసి పక్కన పెట్టుకోవాలి. 10-15 వరకు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇంగువ, ఎంటీఆర్ ఇంగువ వాడుతున్నాను నేను. ఇంగువని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిద్దాం. చూడండి, పల్లి నూనె కాబట్టి నూనె ఎలా వస్తుందో. ఆవాలు ఇలా చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక 20-25 వరకు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి ఫ్రై చేయాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇవన్నీ వెల్లుల్లిపాయలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసి ఫ్రై చేయాలి. పోపులో ఇంగువ వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి పోపుని చల్లారనిద్దాం. ఈ పోపు చల్లారే లోపల మనం ఇందాక వేయించుకున్న మెంతులు, ఆవాలు, ఉప్పు, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకుందాం 1 by 1గా. ఫస్ట్ అయితే మెంతులు, ఆవాలు మిక్సీ జార్లో వేసేసి మూత పెట్టేసి మెత్తగా పొడిలా చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి మెంతులు, ఆవాల్ని. ఈ పొడిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకుందాం. పచ్చడిలో కలపడం కోసం 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేయించుకున్నాయి అనమాట. చూడండి ఎంత వచ్చింది పొడి. ఇప్పుడు అదే జార్లోకి ఉప్పుని కూడా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఉప్పు నాకు తెలిసి అవసరం పడదు, ఎందుకంటే నేను మామిడికాయ ముక్కలు ఉప్పులో ఊరేసి ఎండబెట్టాను కాబట్టి 1/4 కేజీ వరకు వేసాను నేను ఉప్పు. కళ్ళుప్పు అవసరం పడదు అనుకుంటా నాకు తెలిసి. అయినా కూడా మిక్సీ పట్టి పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. ఈ ఉప్పును కూడా చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. ఈ ఉప్పును కూడా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు చల్లారుతూ చూడండి. ఒకసారి కలుపుదాం, మళ్ళీ మాడిపోతాయి అనమాట. ఒకసారి కలిపితే బాగుంటుంది. ఇంకా వేడిగానే ఉంది ఆయిల్. ఈ ఉప్పుని ఇలా బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలని ఒక 25 వరకు ఉన్నాయన్నమాట వెల్లుల్లిపాయలు. ఇవి కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేద్దాం. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టి ఆయిల్లో వేసి వేయిస్తే మంచి వాసన వస్తుంది. పచ్చడి కూడా భలే టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుని ఈ వెల్లుల్లిపాయల ముద్దని ఇలా ఆయిల్లో వేసి బాగా కలుపుదాం. ఆయిల్ ఇంకా వేడిగానే ఉంది చాలా. ఇలా బాగా కలపాలన్నమాట.
ముద్దలాగా అలాగే వేసి ఉంచితే అలా ముద్దలాగే ఉండిపోద్ది. అందుకనే ఇలా బాగా మిక్స్ చేసి ఫ్రై అవనివ్వాలి. చూడండి నురిగి ఎలా వస్తుంది, అసలు ఆయిల్ చాలా బాగుంది. ఏస్ బ్రాండ్ కదా, అందుకే ఏస్ బ్రాండ్ చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు మనం పచ్చడి కలపడం కోసం నేనైతే 3 మ్యాంగోస్ కారం వాడుతున్నాను. ఈ మామిడికాయ ముక్కలు నేను 20 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయల్ని బాగా కడిగి బట్ట పెట్టి తుడిచి పైన పొట్టు తీసి ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసి 1/2 కేజీ ఉప్పు వేసి కళ్ళుప్పు అనమాట వేసి 3 రోజులు ఊరనిచ్చాను. ఉప్పు పసుపు వేసి ఊరనిచ్చి ఒక్కరోజు ఎండబెట్టాను. ఒక్కరోజు ఎండబెడితేనే ఇలా అయిపోయినాయి అనమాట. ఆ ముక్కలు అనమాట ఇవి. ఆ ముక్కలకి వచ్చిన ఈ జ్యూస్ అనమాట ఇది. ఈ జ్యూస్లోకి ఈ కప్తో కొలిస్తే నాకు మామిడికాయ ముక్కలు 9 కప్పులు వచ్చాయన్నమాట. ఈ 9 కప్పులకి నేనైతే ఒక కప్పు ఫుల్గా వేసాను, ఇంకొక కప్పు 3/4 వేసాను అనమాట. దగ్గరగా 2 కప్పుల వరకు వేసాను కారం, ఇంకా మెంతుల పొడి ఇవన్నీ వేసి ఈ జ్యూస్లోకి కారము మెంతుల పొడి ఇవన్నీ వేస్తే బాగా ఇలా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేయాలి. టేస్ట్ భలే ఉంటుంది ఇలా బాగా కలిపి వేస్తే. మామిడికాయ ముక్కలు ఊరబెట్టడము అదంతా నేనైతే చూపించలేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన పద్ధతే కదా. మామిడికాయలని బాగా కడిగి బట్ట పెట్టి తుడిచి పొట్టు తీసి పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కల్లోకి కళ్ళుప్పు పసుపు వేసి 3 రోజులైతే ఊరనివ్వాలి. 3 రోజులు ఊరిన ఆ ముక్కల్ని ఒక్క రోజు ఫుల్గా ఎండబెట్టాలి. మరి ఎండకపోతే ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి. చూడండి ఈ పేస్ట్ అంతా ఈ ముక్కలు వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలపాలన్నమాట. ముక్కలన్నిటికి బాగా చక్కగా ఉప్పు కారము మెంతుల పొడి అంతా ఈ పేస్ట్ ఉంది కదా అంతా బాగా పట్టేలాగా కలిపి అప్పుడు పోపు కూడా వేసేసి, చూడండి ఈ పోపు చల్లారిపోయింది, పోపు కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి. ముక్కలకి చక్కగా పట్టాలన్నమాట అంతా, అందుకోసం బాగా కలపాలి. ఇలా బాగా కలిపి గరిటెతోటి ఇలాగా మంచిగా అదిమి పెట్టి గిన్నె పైన మూత పెట్టేసి 3 రోజులు ఊరనివ్వాలి పచ్చడిని. అదే గిన్నెలోకి 3 రోజులు ఊరనిస్తే చక్కగా ఊరుతుంది పచ్చడి, భలే టేస్ట్ వస్తుంది అనమాట. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం పడలేదు. చాలా బాగా వస్తుంది పచ్చడి. మాగాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయల ముద్ద చక్కగా ఆయిల్లో వేసి బాగా వేయించాను కదా, మంచి వాసన వస్తుంది పచ్చడి. భలే ఉందన్నమాట, భలే మంచి వాసన వస్తుంది పచ్చడి కలుపుతుంటే భలే వస్తుంది. ఈ పచ్చడి పెరుగన్నంలోకి ఇంకా పప్పుచారులోకైనా కానీ ఏదైనా దేంట్లోకైనా సైడ్ డిష్గా వాడుకోవచ్చు. అలాగైనా కూడా తినేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాగాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా పచ్చడిని అదిమి పెట్టేసి 3 రోజులు ఊరిన తర్వాత జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ పెట్టుకుంటే 1 year వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఈ పచ్చడిని ఇలా తీసేసిన తర్వాత కొంచెం అన్నం వేసుకుని కలుపుకొని తిన్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా గురువార టాక్స్ 15 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పచ్చడి అయితే చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.